వాహనంలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చాకచక్యంగా మంగళగిరి గ్రామీణ ఎస్ఏ చిరుమామిళ్ల వెంకట్ అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ గ్రామీణ సిఐ ఉత్తర్వుల మేరకు దర్యాప్తులో పోలీసు సిబ్బందిని ప్రాంతాలలో పెట్టడం, వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. సోమవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నందు సిఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సినీ పక్కీలో ద్విచక్ర మోటార్లు వాహనాల చోరీలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. ఈ నేరాలకు పాల్పడుతున్న కన్నా, గోపి, ఎస్కే సర్దార్ వీరిరువురిని అదుపులోకి తీసుకుని సుమారుగా 14 లక్షల విలువైన టాటా ఏసీ 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెంకట్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 17వ తేదీన పెదవడ్లపూడి గ్రామంలోని సెంటర్లో పార్కు చేసి ఉన్న టాటా ఏసీ చోరీకి గురైందని వాహనదారుడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా జాతీయ రహదారులు పరిశీలిస్తూ బాపట్లలోని ఒక వైన్ షాప్ వద్ద రాబడిన సమాచారం మేరకు నిఘా నేత్రాల ద్వారా ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకుని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. మంగళగిరి మండలం ప్రజలకు ఆయా ప్రాంతాలలోని ఇళ్ల ముందు వాహనాలను పార్కు చేసినప్పుడు తరచుగా పరిశీలించుకుని అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంగళగిరి గ్రామీణ చిరుమామిళ్ల వెంకట్ మంగళగిరి మండల గ్రామ ప్రజలకు సూచించారు. ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్నటువంటి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్, గ్రామీణ ఎస్ఐ మహేష్ ను పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ రత్నరాజు, హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ శేఖర్ బాబు, కానిస్టేబుల్ ఎన్ సాగర్ బాబులను జిల్లా ఎస్పీ అభినందించారు.